गणेश शारदा दत्तात्रेय सद्गुरुपरब्रह्मणे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంటే ఆగస్టు నెల 31 ఆదివారము నుండి సెప్టెంబర్ నెల 6వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా కనుక చూస్తే భాద్రపద మాస శుక్లపక్ష అష్టమి నుంచి భాద్రపద మాస శుక్లపక్ష చతుర్దశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి స్తోత్ర పారాయణాదులు చేస్తే బాగుంటుంది మొదలైన విషయములను అవలోకనం చేద్దాము. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు కనుక చూస్తే దూర్వాష్టమి వ్రతము అని 31వ తేదీ ఆదివారం నాడు మీకు వీలైతే మీ గణపతి మండపాలయందు ప్రతి ఒక్క రాశివారు నక్షత్రం వారు కొన్ని దూర్వాంకురములు తీసుకొని వెళ్ళి గణపతి దగ్గర పెట్టి కొన్ని కోరికలు కోరుకోండి, తప్పకుండా సిద్ధిస్తాయి. ఎందుకంటే ఆ రోజున దూర్వాష్టమి అంటారు, జ్యేష్ఠాష్టమి. ఆ రోజు లక్ష్మీదేవి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. తరువాత 1వ తారీఖు నాడు కేదార నవమి అంటారు, ఆ రోజున నందా నవమి వ్రతం చేస్తారు. 2వ తేదీ నాడు గజలక్ష్మీ వ్రతం చేస్తారు, అది మంగళవారం అయింది, చాలా విశేషమైనటువంటి రోజు. 3వ తేదీ సర్వేషాం పరివర్తన ఏకాదశి. 4వ తేదీ విశేషమైనటువంటిది భాద్రపద మాస శుక్లపక్ష ద్వాదశి, శక్రద్వాదశి అంటారు, కల్కి ద్వాదశి అంటారు, వామన ద్వాదశి అంటారు, విజయద్వాదశి అంటారు. 4వ తేదీ వామన జయంతి పండుగ అవుతుంది. 5వ తేదీ ప్రదోషము అంటాము, ఆ రోజున సాయంకాల సమయంలో ఆరాధన చేసి భోజనం చేస్తే చాలా విశేషమైనటువంటిది. 6వ తేదీ అనంత పద్మనాభ చతుర్దశి, వినాయక నిమజ్జనోత్సవం జరిగేటువంటి రోజు. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఉన్నటువంటి గ్రహముల యొక్క సంచారమును ఆధారం చేసుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం విశ్లేషణాత్మకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రము 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే తృతీయంలో గురువు, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు, ఆ చతుర్థంలో బుధుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత పంచమంలో రవికేతువులు. తరువాత ఈ వారం వచ్చేటువంటి ఇంకొక విశేషం ఏంటంటే ఆదివారం నాడే ఇక్కడ బుధుడు సింహరాశిలోకి కూడా ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదివారం నుంచి తర్వాత కేతువు కూడా సింహరాశిలోనే ఉన్నాడు, రవి కూడా సింహరాశిలోనే ఉన్నాడు. అంటే మేషానికి పంచమ స్థానంలో సూర్య, బుధ, మన రవి, బుధ, కేతువులు, కుజుడు కన్యలో ఉన్నాడు, తర్వాత చంద్రుడు తులలో ఉన్నాడు, 12వ స్థానంలో శని, రాహువు 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ వారం గనక ఆలోచన చేస్తే మేషరాశి వారికి కొంత ఒక మధ్యమ వైఖరి అంటామంటే కొన్ని పనులలో ఆటంకాలు, కొన్ని పనులలో విజయాలు అన్నీ కూడా అంటే 2 రకముల ఫలితములు ఈ వారం కలగబోతూ ఉన్నాయి. వివాదాలు ఏవైతే ఉన్నాయో కొద్ది కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి వివాదములన్నీ కూడా దూరం అవుతాయి. వీలైనప్పుడల్లా కూడా రుణ సహాయం అనేటువంటిది కూడా మీకు అందుతుంది. కొంత వాతావరణంలో ఉన్నటువంటి కొంత మార్పులు వల్ల కుటుంబ వాతావరణంలో కూడా కొంత మార్పుల వల్ల కొంత బంధువులకు కానీ మీ మేషరాశి వారి దగ్గరి మిత్రులకు కానీ అనారోగ్య సూచనలు కలిగే సూచన ఉంది.
వివాహ ప్రయత్నములు చేయదలిచినటువంటి వారికి వివాహ ప్రయత్నాలకు చాలా అనుకూలంగా ఉన్నది. మిత్ర సహాయం కూడా అందుతుంది. ఇక ప్రముఖులతో సంఘ పెద్దలతో పరిచయాలు కూడా పెంచుకుంటారు. తర్వాత కొంత విద్యార్థులు చెడు సహవాసం అనేటువంటిది లేకుండా జాగ్రత్త పడితే వారికి ఖచ్చితంగా కూడా చెడు సహవాసం లేకుండా ఉంటే కొంత మంచి జరుగుతుంది. చెడు సహవాసాల వల్ల కొంత నష్టం కనబడుతూ ఉన్నది. సోమరితనం వల్ల ప్రయాణ విఘ్నములు కూడా కలుగుతాయి. ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి రాజకీయ నాయకులు అహరహము కృషి చేయవలసి వస్తుంది. సంతాన సౌఖ్యం చేకూరుతుంది. ఆకస్మిక ప్రయాణాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కొంత శని యొక్క దోషం వల్ల కొంత ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది కూడా మంచిది. విద్యార్థులు నిరుద్యోగులు నూతన అవకాశాలను అందుకోవటానికి తీవ్రమైన కృషి చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు మేషరాశి వారు కాలభైరవాష్టక స్తోత్రపారాయణము చేయటము చాలా వరకు కూడా వీరికి మంచిది. కాలభైరవాష్టకముతో పాటుగా ఈ 31వ తేదీ నాడు వీరు దూర్వాష్టమి అనేటువంటి పేరుతో గణపతికి గరికలు పెట్టి పూజ చేయండి. ఆ తర్వాత కొంత ద్వాదశి రోజున పరివర్తన ఏకాదశి 3వ తారీఖు 4వ తారీఖు ద్వాదశి అవుతోంది. ఆ 4వ తారీఖు వామన ద్వాదశి రోజున కూడా ఎవరైనా ఒక వ్యక్తికి కడుపు నిండుగా అన్నదానం చేయండి, సరిపోతుంది. మేషరాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు కూడా మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో ఉన్న గురువు, తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు, చతుర్థంలో బుధ రవి కేతువులు, పంచమంలో కుజుడు, షష్ఠస్థానమైన తులలో చంద్రుడు, తుల సప్తమం అష్టమంలో కూడా సంచారం చేస్తాడు. దశమంలో ఉన్నటువంటి రాహువు, ఏకాదశంలో ఉన్నటువంటి శని యొక్క ఫలితాల వల్ల కొంత ఈ వారము వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు ఖచ్చితంగా ఈ వారము మీరు వీసా ఇంటర్వ్యూలు కనుక అటెండ్ అవుతే వీసాలు మీకు తప్పకుండా వస్తాయి. ఆర్థిక పరంగా కూడా వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు కూడా ఈ వారం మెరుగుపడతాయి. నూతన గృహము లేదా స్వంత ఫ్లాట్లు కానీ లేకపోతే భూములు కానీ కొనుగోలు చేయటానికి కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి సమయము. దూర ప్రయాణములు అనేటువంటివి కూడా వీరికి లాభిస్తాయి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. నూతన వ్యక్తులతో పరిచయాలతో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కుటుంబ వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యాభివృద్ధి, రాజకీయ నాయకులకు ప్రశంసలు, పదవులు లభించవచ్చు. తర్వాత నూతన ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు దాదాపుగా వృషభ రాశి వారికి కలిసి వస్తాయి. జీవిత భాగస్వామికి విలువైనటువంటి ఆభరణాలు కూడా బహుమతిగా ఇస్తారు. స్త్రీ సంతానం పట్ల అధిక ఆలోచనలు ఉంటాయి. జీవిత భాగస్వామి అలవాట్లను కొంత గమనిస్తూ ఉండండి. దురలవాట్లు ఉంటే కనుక మాన్పించే ప్రయత్నం చెయ్యండి. చోర భయం లేకుండా విలువైన వస్తువులను కాపాడుకోండి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టుకోండి. రాజకీయ నాయకులకు కింది స్థాయి వ్యక్తుల వల్ల స్వల్ప సమస్యలు ఏర్పడవచ్చు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృషభ రాశి వారు ఈ వారం 3వ తేదీ పరివర్తన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఆ రోజున సాయంకాలం శివాలయంలో శివుడికి 11 బిల్వదళాలు పెట్టి అభీష్ట ప్రాప్తి కోసం ప్రార్థన చేయండి. తెల్లవారి వామన ద్వాదశి రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గడ్డిని ఆహారంగా సమర్పణ చేయండి. తౌడు బస్తాలు ఏదో మీకు చేతనైనటువంటిది ఇవ్వగలిగితే చక్కగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది.
మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే మిథునంలో సంచారం చేస్తున్న గురువు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి బుధ కేతువులు, చతుర్థ కుజుడవుతున్నాడు, పంచమ షష్టమ సప్తమ స్థానాల్లో చంద్రుడు ఈ వారం సంచారం చేస్తున్నాడు. నవమంలో ఉన్నటువంటి రాహువు, దశమంలో ఉన్నటువంటి శని కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితములు కూడా కొంత కలగవచ్చు. కాబట్టి విద్యార్థులు కొంత ప్రయత్నపూర్వకమైనటువంటి శ్రమ పడితే తప్పకుండా వారు విజయాలు సాధిస్తారు. రాత్రింబవళ్ళు కష్టపడితే నిరుద్యోగులైనటువంటి వారికి కూడా ఉద్యోగం అనేటువంటిది కూడా లభించవచ్చు. తర్వాత గృహ నిర్మాణ ఆలోచనలు ప్రారంభం చేస్తారు. తర్వాత జీవిత భాగస్వామికి కొంత విధేయుడిగా కూడా ఈ వారం ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కూడా కొన్ని పనులను పూర్తి చేస్తారు. శత్రువులు మీ మీద విపరీతమైన దృష్టి పెట్టుకొని ఉన్నారు కాబట్టి శత్రువుల దృష్టిని కొంత జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. కొంత సోమ మంగళ బుధవారంలో మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలు, తీర్పులు మొదలైనటువంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. విదేశీయాన ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కొన్ని మీ మీద నిందాపూర్వకమైనటువంటివి మీకు గిట్టనటువంటి వారు ప్రచారం చేసే ఆస్కారం కూడా ఉంటుంది. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. ఉద్యోగ విషయంలో కూడా సుస్థిరత పెరుగుతుంది. ఇంక్రిమెంట్లు మొదలైనటువంటివి కూడా బహుమతులుగా లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. మిథున రాశి వారు వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారము మిథున రాశి వారికి కొంత యోగదాయకమైన ఫలితములైతే తప్పకుండా ఉంటాయి. మొత్తానికి మిథున రాశి వారు ఈ వారమంతా కూడా కొంత దక్షిణామూర్తి స్తోత్రపారాయణంతో పాటుగా పరివర్తన ఏకాదశి రోజున శివసహస్రనామంతో ఒక 108 బిల్వదళములు ఈశ్వరుడికి సమర్పణ చేయండి. ఈశ్వర ప్రీతిగా విష్ణు భగవానుడి యొక్క దేవాలయంలో ఒక 3 కమలములు సమర్పణ చేయండి. గోక్షేత్రంకు 4వ తేదీ ద్వాదశి నాడు వెళ్ళి ఆ రోజున గోక్షేత్రంలో ఆవులకు మీరు ఏదైనా గ్రాసమును సమర్పణం చేస్తే కొంత గోవుల యొక్క అనుగ్రహంతో మీరు ఆనందంగా ఉంటారు. అరటి పండ్లు పెట్టడం లాంటివి ప్రతి నిత్యము కూడా కాలభైరవాష్టకమును పఠించడము, లక్ష్మీ నరసింహ స్తోత్రములను పారాయణం చేయడం అనేటువంటిది మిథున రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా ఉన్నటువంటి విశేష గ్రహ సంచారాన్ని బట్టి రాశిలో 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు, ద్వితీయంలో బుధరవి కేతువులు, తృతీయంలో కుజుడు, చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో కూడా చంద్రుడు, అష్టమ రాహువు, భాగ్యంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము కొంత కర్కాటక రాశి వారి మీద పడవచ్చు. కానీ కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా కొంత గ్రహ సంచార రీత్యా అనుకూలత అనేటువంటిది ఉంది. కొంత కుటుంబ ఖర్చులైతే అధికమవుతాయి. తర్వాత కొన్ని విషయముల యందు దీర్ఘాలోచనలు పెరుగుతాయి. సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రసంగాలు, బరువు బాధ్యతలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో కొన్ని కష్టములు కలిగినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో కూడా కర్కాటక రాశి వారికి కొంత జాగ్రత్తలు అవసరము. రాజకీయ నాయకులు శత్రువుల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. గురు శుక్ర శనివారాల్లో శుభ ఫలితాలు అయితే ఉంటాయి. విద్యార్థులకు కొన్ని మిశ్రమ ఫలితాలు అనేవి సంభవించవచ్చు. చిన్న విషయములకు కూడా భార్యాభర్తల మధ్య కొంత గొడవలు కూడా పెరగవచ్చు. తర్వాత వృధా ప్రయాణములకు సంబంధించి అధికంగా ఉండవచ్చు. పెళ్లి కానటువంటి స్త్రీ పురుషులు వివాహ ప్రయత్నములు గట్టిగా చేస్తే ఫలించే ఆస్కారం కూడా ఉంటుంది. స్థిర ఆస్తులను అమ్మాలి అన్న ఆలోచనలను వాయిదా వేయండి.
ఆదాయం ఎంతైతే ఉంటుందో ఆ ఆదాయానికి మించిన వ్యయం అనేటువంటిది కూడా కర్కాటక రాశి వారికి ఉండవచ్చు. స్త్రీ సహాయ సహకారాల వల్ల గృహంలో కొంత ప్రశాంత వాతావరణం అనేటువంటిది ఉంటుంది. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కొంత అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి కొన్ని విషయముల యందు సమాచారం అనేటువంటిది కూడా అందుతుంది. చెడు సహవాసములు లేకపోతే విద్యార్థులు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలుగుతారు. రాజకీయ పైరవీలు లభించకపోవచ్చు. అప్రయత్న కార్యసిద్ధి గురువారం నాడు కలగవచ్చు. నూతన వ్యాపారములు ఆరంభం చేయటానికి ఈ వారము ఏమాత్రము యోగ్యంగా లేదు. కర్కాటక రాశి వారు ఎంతగానో శ్రమించి పోరాడి విజయాన్ని సాధించాలి అనే విషయాన్ని మాత్రం మరచిపోకండి. స్నేహితుల ద్వారా ధైర్యాన్ని పొందుతూ ఉంటారు. తల్లితరపు బంధువులతో అకారణమైన భేదాభిప్రాయములు ఈ వారము ఏర్పడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. కర్కాటక రాశి వారు శ్రీరామతారక మంత్ర జపముతో పాటుగా ప్రతి నిత్యము కూడా ఆ దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, దత్తాత్రేయ స్తోత్రపారాయణాదులతో పాటుగా ప్రతి నిత్యము కూడా ఇంట్లో ధూపారాధన, దీపారాధన ఈ రెండూ చెయ్యండి. ముఖ్యంగా వామన ద్వాదశి రోజున ఆ 4వ తేదీ రోజున తప్పకుండా గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు మీ పేరుతో ఏదైనా సమర్పణం చేయండి. పండ్లో, తవుడో, లేకపోతే గోధుమ పిండో ఇటువంటివి పెడితే తప్పకుండా మంచిగా మీకు ఫలితములు అనేటువంటివి ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి అనగానే ఈ వారము మఘా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము 1వ పాదము కలిస్తే సింహరాశి అవుతుంది. ముఖ్యంగా సింహరాశి వారికి గ్రహ సంచారం, రాశిలో సంచారం చేస్తున్న రవి బుధ కేతువులు, 12వ స్థానంలో శుక్రుడు, 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయ చతుర్థ పంచమాల్లో ఉన్నటువంటి చంద్రుడు, షష్ఠ సప్తమంలో ఉన్న రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం అనేటువంటిది కొంత సింహరాశి వారి మీద ఈ వారం బాగానే ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి విషయముల యందు ఉన్న ప్రతిష్టంభన ఈ వార ఆరంభంలోనే తొలగిపోతుంది. ఈ వారమంతా కొంత గ్రహాలు శుభకరంగానే ఉన్నాయి. సాంస్కృతిక రంగంలో ఉన్నవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారముల యందు కూడా సింహరాశి వారికి అనుకూలమైన తీర్పులు వస్తాయి. శక్తికి మించిన బాధ్యతలు మీద వేసుకోకండి. చివరి వారంలో అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బంది పడతారు. విద్యా, వైద్య, న్యాయ రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు, ఆదాయము లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. న్యాయ నిపుణుల సలహాలు పనిచేస్తాయి. అవగాహన లేని అంశముల యందు తలదూర్చి పెట్టుబడి పెట్టకండి, నష్టపోతారు. సోదరులతో జాగ్రత్తగా వహించండి. తండ్రి తరపు వారి వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అనేటువంటిది ఉండవచ్చు. తొందరపాటు తగ్గించడం మంచిది. వృత్తిపరంగా వ్యాపారాలు కొంత వృద్ధైతే చెందుతాయి. ప్రయాణములు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. నూతన వస్త్ర లాభాదులు కూడా ఈ వారం కలగవచ్చు. రాజకీయ నాయకులకు అంతుచిక్కని మనుష్యుల వల్ల కొంత కీడు అనేటువంటిది జరగవచ్చు. నిర్మాణ సంబంధమైన పనులకు సంబంధించి కొంత కార్యక్రమాలు ఆరంభం చేస్తారు. మీరంటే అసూయపడే వాళ్ళు, మీరంటే ఇష్టపడినటువంటి వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేయవచ్చు. ఎక్కడా పొరపాట్లు చేయకుండా, పొగడ్తలను దృష్టిలో పెట్టుకోకుండా చిత్తశుద్ధితో పనిచేస్తే సింహరాశి వారికి కొంత రవి యొక్క అనుగ్రహం చేత వృత్తిపరంగా, వ్యాపారపరంగా, రాజకీయాల పరంగా కూడా కొంత మంచి అవకాశములు అనేటువంటివి ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణము ప్రతి నిత్యము చేయడంతో పాటుగా ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్రము, అలాగే మన వామన ద్వాదశి రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయటం వల్ల తగు మంచి ఫలితములు కూడా సింహరాశి వారికి వస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి అవలోకనం చేస్తే కన్యా రాశిలో సంచారం చేస్తున్న కుజుడు ద్వితీయ, తృతీయ, చతుర్థంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క సంచారము, షష్ఠ స్థానంలో రాహువు, సప్తమంలో ఉన్నటువంటి శని,
మన కన్యారాశి వారికి వ్యయంలో ఉన్న రవి బుధ కేతువులు 11లో శుక్రుడు, ఏకాదశ శుక్రుడు, దశమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము. మొత్తానికి కన్యారాశి వారికి కొంత ఈ వారం ఏదైనా చేసే ప్రయత్నాలు, అంటే ఆ ప్రయత్నములు అనేటువంటివి ఉన్నాయే, అవి కూడా అనుకున్న పనులు కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా సంతృప్తికరంగానే ఉంటాయి. కొత్త వ్యాపారానికి, పరిశ్రమలు ప్రారంభించడానికి కొంత అనుకూలమైనటువంటి సమయము. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. వివాహితులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యాభివృద్ధి జరుగుతుంది. సంతాన విషయంలో అధిక ఖర్చులు ఉంటాయి. ఆర్థిక పొదుపు పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు, వ్యవహారాలు కొంత అనుకూలించవచ్చు. దూర ప్రయాణములు కూడా కొంత అనుకూలంగా ఉంటాయి. విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఉద్యోగపరంగా కొత్త హోదాలు కూడా రావచ్చు. సొంత నిర్ణయములతో చిన్న చిన్న ఇబ్బందులు, తప్పులు దొర్లడం జరుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణముల యందు జాగ్రత్తగా ఉండండి. వ్యాపార విస్తరణం కోసం చేసే ప్రయత్నాలు పర్వాలేదన్నట్టుగానే ఉంటాయి. రుణ సమస్యల నుంచి క్రమక్రమంగా కూడా బయటపడతారు. మిత్ర సహాయం అందుతుంది. సంతాన సౌఖ్యం చేకూరుతుంది. మీకు కన్యారాశి వారికి ఈ వారమంతా కూడా దాదాపుగా అనుకూలతనే ఉంటుంది. ప్రతికూలతలు చాలా వరకు కూడా తగ్గుతాయి. కొంత ఏకాదశ శుక్రుడు అనేటువంటి వాడు కొంత చక్కటి ఫలితములను మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి కన్యారాశి వారికి ఏకాదశంలో ఉన్న శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల కొంత కళాకర్షణ, కళలయందు, సినిమా రంగంలో, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు బాగా రావచ్చు. అవార్డులు కూడా లభిస్తాయి. మొత్తానికి కన్యారాశి వారికి ఈ వారమంతా కూడా బాగానే ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారమంతా చేయదగినటువంటి స్తోత్రపారాయణములు, శివ సహస్రనామము, అలాగే జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణములతో పాటుగా వీలైతే ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్రము, శ్రీశైలము కానీ, అరుణాచలము కానీ దర్శనం చేసుకుంటే బాగుంటుంది. అలాగే పరివర్తన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శివారాధన చేయండి, సరిపోతుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా కొంత అనుకూలతను పెంచుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారి అంటే చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే వ్యయంలో కుజుడు, 11లో బుధరవి కేతువులు, దశమస్థానంలో శుక్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కొంత ప్రభావం అనేటువంటిది కూడా చూపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తానికి తులారాశి వారికి ఈ వారము కొంత మంచి ఫలితములు అనేటువంటివి మరిన్ని కూడా కలగటానికి ఆస్కారం అనేటువంటిది ఉన్నది. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కొంత తులారాశి వారిని కాపాడుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. ఉన్నత విద్య, వైద్య, ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసే పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి యందు తప్పకుండా తులారాశి వారు విజయము సాధించగలుగుతారు. చేసే పనులు క్రమంగా అభివృద్ధిని సాధిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. కొంత సంఘంలో ఉన్నత స్థితి, సత్పురుషులతో సహవాసం అనేది బాగుంటుంది. పై చదువుల కోసం విద్యార్థులు చేసే ప్రయత్నములు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. ఆర్థికాభివృద్ధి, గృహ సంబంధ విషయముల యందు సంతృప్తి, రావలసిన బకాయిలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఓపిక పడితే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబడుతుంది. ఓర్పు అనేటువంటిది అవసరము. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు అవాంతరములన్నీ కూడా అధిగమిస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా ఉంటాయి.
పోలీసు శాఖలో ఉన్నటువంటి వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. విహారయాత్రలు, దైవ దర్శనాలు మొదలైనవి చేసుకుంటారు. కొంత టెండర్లు మొదలైనటువంటి వాటిని ప్రయత్నాలు గట్టిగా చేయవలసి ఉంటుంది. పరపతి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు బ్రహ్మాండంగా వృద్ధి చెందుతాయి. బంధుమిత్రుల వ్యవహారముల యందు కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది కూడా తులారాశి వారికి మంచిది. నూతన వ్యక్తుల పరిచయాలతో కొత్త ఉత్సాహం అనేటువంటిది తులారాశి వారికి ఉంటుంది అని చెప్పవచ్చు. మొత్తానికి తులారాశి వారు ఈ వారమంతా హనుమాన్ చాలీసా పారాయణము, కనకధారా స్తోత్ర పారాయణము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మంచి ఫలితములు మరిన్ని కూడా కలుగుతాయి. పరివర్తన ఏకాదశి రోజున మీరు చేసేటువంటి ఉపవాస దీక్ష, ద్వాదశి నాడు కొంత అన్నదానం కనుక చేస్తే తులారాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అనగానే మనకు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే 12లో చంద్రుడు, రాశిలో కూడా చంద్రుడు ఈ వారం సంచారం చేస్తాడు. 11లో కుజుడు, 10లో రవి బుధ కేతువులు, భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు, అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది, చతుర్థ రాహువు, పంచమ శని. కొంత వృశ్చిక రాశి వారికి క్రమశిక్షణ అనేటువంటిది ఆర్థిక పరంగా చాలా వరకు కూడా అవసరం అవుతుంది. స్వల్పమైన పురోగతి మాత్రమే కనిపిస్తూ ఉన్నది. మంచి ఉద్యోగము కోసం చేసే ప్రయత్నములు నిరుద్యోగులకు నిలబెట్టవచ్చు. ఒక రకమైనటువంటి ఇబ్బందులైతే ఉంటాయి. సంతాన పురోగతి బాగుంటుంది. అందరి దృష్టి మీ మీదనే ఉంటుంది. జాగ్రత్తగా నిర్ణయాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి పనులు, అప్లికేషన్లు పెట్టుకోవటానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారణ విస్తరణ కోసం చేసే ప్రయత్నములు మీకు ముందుకు పోకపోవచ్చు. తల్లి తరపు బంధువులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడండి. వ్యాపారముల యందు స్వల్పమైన మార్పులు చేయటానికి పర్వాలేదు. దూరపు దృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత బాగుంటాయి. కొంత మాట పట్టింపు వ్యవహారముల వల్ల ఇబ్బందులు అనేటువంటివి పడతారు. కొత్త ఆలోచనలు కానీ స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే విద్యార్థులు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, నూతన ఉద్యోగ అవకాశాలు అందరికీ కూడా మంచి జరుగుతుంది. మొత్తానికి అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు కూడా తగ్గుతాయి అని చెప్పవచ్చు. ఈ వారమంతా కూడా వృశ్చిక రాశి వారు మహాగణపతి స్తోత్ర పారాయణంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఈ వారము ప్రధానంగా గణపతి అష్టోత్తరంతో దూర్వాంకురములతో కూడా గణపతి పూజ చేయండి. మీకు అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు కూడా తగ్గుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రము, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, చతుర్థ శని, సప్తమ గురువు, అష్టమ శుక్రుడు, భాగ్యంలో రవికేతు బుధువులు, దశమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క అనుగ్రహం వల్ల కొంత బాగానే ఉండవచ్చు. మొత్తానికి చాలా విషయముల యందు కూడా ధనుస్సు రాశి వారికి సంతృప్తికరమైనటువంటి అవకాశములు అనేటువంటివి పెరుగుతాయి. వాహన మరమ్మత్తులు చేస్తారు. విశాల హృదయంతో వ్యవహరిస్తారు. అందరి పట్ల సమన్యాయాన్ని కూడా ప్రదర్శిస్తారు. గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి కూడా ఫలించే ఆస్కారం ఉంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా క్రమంగా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఆర్థికాభివృద్ధి క్రమంగా చేకూరుతుంది. సొంత వ్యక్తులతో కొంత జాగ్రత్తలు తీసుకోండి. జర్నలిజంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు మెరుగుపడతాయి. మంచి వ్యక్తిగా సమాజంలో రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది. క్రీడాకారులు మంచి ఫలితాలు సాధిస్తారు. మిత్రుల సలహాలు, సూచనలు కూడా పాటిస్తారు. స్వార్థ ప్రపంచాన్ని చూసినప్పుడు అప్పుడప్పుడు ధనుస్సు రాశి వారికి కొంత ఇబ్బంది కలగవచ్చు. ప్రతి విషయాన్ని
స్ఫూర్తిగా కనుక తీసుకున్నట్లయితే నిరుద్యోగులు విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి అయితే ఎవరి మీద ఆధారపడకుండా సంతృప్తిగానే ఉంటుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. కొత్త మిత్రులు కూడా పరిచయం అవుతారు. బ్యాంకు ఉద్యోగస్తులకు బాగా ఉంటుంది. శుక్ర శనివారములయందు సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి. ప్రయాణములు లాభసాటిగానే ఉంటాయి. వ్యాపారములయందు కొద్దిపాటి లాభాలు కూడా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీ అవకాశాలు ఉండవచ్చు. ధన వ్యయ సూచన కూడా కొంతమేరకు కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి ధనుస్సు రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ సహస్రనామము, శివ సహస్రనామము, విష్ణు సహస్రనామము, వామన ద్వాదశి రోజున విశేషమైనటువంటి ఆరాధన చెయ్యండి. ఎవరికైనా కడుపు నిండుగా అన్నం పెట్టండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసం సమర్పణం చేస్తే ధనుస్సు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం అనేటువంటిది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ద్వితీయ రాహువు, తృతీయ శని, షష్ఠ స్థానంలో గురువు, సప్తమ శుక్రుడు, అష్టమ రవి బుధకేతువులు, నవమంలో ఉన్నటువంటి భాగ్య కుజుడు. మొత్తానికి మకర రాశి వారికి ఈ వారము కొంత అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ వారము కొన్ని శుభవార్తలు అనేటువంటివి మకర రాశి వాళ్ళైతే వింటారు అని చెప్పవచ్చు. శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి కొనసాగుతాయి. మంచి భవిష్యత్తుకు ప్రణాళికలు ఈ వారము రూపొందిస్తారు. ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ పరంగా సుఖశాంతులు, వ్యవసాయ విషయముల యందు మిశ్రమ ఫలితాలు, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. బంధుమిత్రుల వ్యవహారముల యందు కొంత జాగ్రత్తగా ఉండండి. కోర్టు తీర్పులు అనేటువంటివి నెమ్మదిగా సాగుతాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో కొంత ప్రయోజనాలు కలుగుతాయి. పట్టుదలతో విద్యార్థులు ముందుకు వెళ్తారు. స్త్రీ మూలక సహకారం అనేటువంటిది కుటుంబంలో అందుతుంది. అనారోగ్య పరిస్థితి కొంత అసౌకర్యంగా ఉండవచ్చు. సంతాన రీత్యా కూడా కొంత ఆనందం అనేటువంటిది ఉంటుంది. మీ విద్యార్థులకు బాగుంటుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అప్పులు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి అని చెప్పవచ్చు. వృత్తిపరంగా వ్యాపారాల పరంగా కొంత ప్రోత్సాహంగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు తక్కువ అని చెప్పేటువంటి వారిని గమనిస్తూ ఉండండి. మొత్తానికి భూ వివాదాలు తీరి కొంత లబ్ధి చేకూరవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. మొత్తానికి మకర రాశి వారు ఈ వారమంతా విష్ణు ఆరాధన చెయ్యండి. విష్ణు క్షేత్ర దర్శనము, కరావలంబ స్తోత్రము, విష్ణు పంజర స్తోత్రములు మొదలైనవి చెయ్యండి. పరివర్తన ఏకాదశి రోజున గోక్షేత్రంలో గోవులకు నానబెట్టిన శనగలు పెట్టండి. మీకు అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి అంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూస్తే రాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు కొంత ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని, పంచమం గురువు, షష్ఠ స్థానంలో శుక్రుడు, సప్తమంలో రవి బుధ కేతువులో, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కొంత మీకు అనుకూలంగా ఉంచుతున్నాడు. పెట్టుబడులకు సంబంధించిన ప్రయత్నాలు ఈ వారం మొదలు పెడితే బాగుంటుంది. మొత్తానికి యత్నకార్య సిద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. కొన్ని ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. కొంత సంతాన అభివృద్ధి కలుగుతుంది. అన్యోన్య దాంపత్యము, శ్రమకు తగినటువంటి ఫలితము, దూర ప్రయాణాలు మొదలైనటువంటివి అయితే ఉంటాయి. స్త్రీలకు ఆభరణ ప్రాప్తి అనేటువంటిది కలగవచ్చు. కొన్ని సందర్భాలలో నిజాలు కూడా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు నెలకొల్పుతూ ఉంటాయి. నూతన వ్యాపారం కోసం చేసేటువంటి ప్రయత్నములు కొంత వాయిదా వేయండి. అలాగే రాత పరీక్షల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల, సంఘసేవ కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా దాదాపుగా బయటపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కొన్ని మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామిక వర్గాల వారు
కొంత విదేశీ పర్యటనలకు అవకాశం అనేటువంటిది ఉంది. సంతాన విషయంలో శ్రద్ధ వహిస్తారు. కొంత కుంభరాశి వారు ఈ ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. శనివారం నాడు నరసింహ ఆరాధన చేయించండి. స్త్రీలు ప్రతిరోజు తులసి కోటలో దీపం పెట్టి నీళ్లు పోసి తులసి స్తోత్ర పారాయణం చేయండి, బాగుంటుంది. వామన ద్వాదశి రోజున విష్ణు పంజర స్తోత్ర పారాయణము చేసి గోక్షేత్రానికి ఏదైనా పెట్టండి, సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి అంటే పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనంలో ఉన్నటువంటి శని, చతుర్థ గురువు, పంచమ శుక్రుడు, షష్ఠ రవి బుధ కేతువులు, సప్తమ కుజుడు, అష్టమ నవమ దశమంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క స్థితి. మొత్తానికి మీనరాశి వారికి కొంత పర్వాలేదు అని చెప్పవచ్చు. మిశ్రమ ఫలితాలు. విద్యార్థులకు ఏకాగ్రత తక్కువైపోతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి స్థానచలన బెంగ పట్టుకుంటుంది. కొంత మిత్రులతో అనుకూలత వల్ల కొన్ని పనులు చేయగలుగుతారు. కుటుంబంలో చికాకులు తగ్గిపోతాయి. రాజకీయ వ్యవహారముల యందు కొంత అనుకూలము. ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగుల యొక్క కలలు ఫలించవచ్చు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. కొంత ఇతరుల వ్యవహారముల యందు, ఆర్థిక పరిస్థితుల యందు జాగ్రత్త వహించండి. మానసిక చింత ఉంటుంది. సంతాన రీత్యా కొన్ని ఆనందాలు కూడా కలుగుతాయి. హోల్సేల్ వ్యాపారం చేసే వారికి బాగానే ఉంటుంది. మొత్తానికి ఏదో ఒక రూపంలో ధనం అందుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ పరంగా స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి. కొన్ని విషయముల యందు మౌనంగా ఉండడం అనేటువంటిది మీకు చాలా వరకు కూడా మంచిది. ఎవరో ఇచ్చిన తప్పుడు అభిప్రాయాలు మీ మీద పడి మీ మీద నిందారోపణలు పడవచ్చు. వాటిని పట్టించుకోకుండా దైవారాధన చేస్తూ ఉంటే సరిపోతుంది. మీనరాశి వారు ఈ వారమంతా నృసింహ ఆరాధన, కాలభైరవష్టక స్తోత్ర పారాయణాదులు, 3వ తారీఖు నాడు ఏకాదశి రోజున ఉపవాసము, 4వ తారీఖు ద్వాదశి రోజున విష్ణుపంజర స్తోత్ర పారాయణము చేసడంతో పాటుగా గోక్షేత్రానికి ఏదైనా మీరు గ్రాసం పెడితే సరిపోతుంది. ఇవి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. మొత్తానికి మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక పరిహారం చెబుతున్నా. ఈ వారము 31వ తేదీ తప్పకుండా దూర్వాంకురములతో గణపతి యొక్క ఆరాధన చెయ్యండి. మీ గణేష మండపముల యందు చక్కగా పూజలు చేసుకోండి. ప్రతి నిత్యము కూడా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. వ్యక్తిగతంగా ఎవరైనా నన్ను కలవాలనుకున్నటువంటి వారికి అపాయింట్మెంట్లు ఇవ్వబడతాయి. ఫోన్ ద్వారా జాతకాలు చెప్పబడతాయి. కానీ అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకోవాలి. అపాయింట్మెంట్ కావాలనుకున్నటువంటి వ్యక్తులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి ఫీజు మా ధర్మ కార్యాలకు, మా సేవా ఫౌండేషన్కు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా వ్యక్తిగతంగా విరాళాలు మా స్వధర్మ సేవా ఫౌండేషన్కు ఇవ్వదలుచుకున్నట్లయితే వారికి ఆదాయపు పన్ను మినహాయింపు పత్రం కూడా ఇస్తాము 80G ప్రకారంగా. కాబట్టి అది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మీ సహాయ సహకారములు మాకు చాలా వరకు కూడా అవసరము. వచ్చే వారం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. మీరందరూ కూడా బాగుండాలి, మీరందరికీ మంచి జరగాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.